పండుగ అంటేనే సాంప్రదాయం. పండుగలను సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాల్సిందే. రక్షాబంధన్ పండుగ వస్తున్న నేపథ్యంలో ఆ పండుగని తన మార్కెట్‌కు ఉపయోగించుకోవటం కోసం జీవా ఆభరణాల సంస్థ ఒక యాడ్ ఫిల్మ్ తీసింది. ఆ యాడ్ ఫిల్మ్‌లో ప్రముఖ సినిమా నటి కృతి సనన్ తన సోదరుడికి, తన పెంపుడు జంతువుకి రాఖీ కట్టింది. ఇప్పుడు ఆ యాడ్ ఫిల్మ్ కాంట్రోవర్సీకి గురైంది. కారణం ఏంటి అంటే ఆ యాడ్ ఫిల్మ్‌లో కృతి సనన్ ధరించిన బట్టలు. మామూలుగా రాఖీ ఎలా కట్టిద్ది ఒక సోదరి? నిండైన వస్త్రాధారంతోటి సాంప్రదాయబద్ధంగా రాఖీ కడతారు కదా! రాఖీ కట్టి అన్నకు స్వీట్ తినిపించి, అన్న దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. అన్న ఇచ్చే బహుమతిని స్వీకరిస్తారు. ఇది కదా రాఖీ పండగ సాంప్రదాయ పద్ధతి. కానీ ఇందుకు భిన్నంగా కృతి సనన్ వేసుకున్న బట్టలు చాలా ఎబ్బెట్టు బట్టలతోటి, షో చేస్తున్న బట్టలతోటి, ఎక్స్‌పోజింగ్ చేస్తున్న బట్టలతోటి రాఖీ కట్టడం అనేది ఒక కాంట్రోవర్సీకి గురైంది. ముందుగా దీన్ని పాయింట్అవుట్ చేసింది బీజేపీ ఎంపీ కంగనా రనౌత్. ఆమె మాట్లాడారు. ఇలాంటి బట్టలతో రాఖీ పండుగ సెలబ్రేట్ చేయటం ఏంటి? దీన్ని యాడ్ ఫిల్మ్ చేయటం ఏంటి? ఇది చాలా అభ్యంతరకరం అని ఆమె మాట్లాడారు. ఆమె మాట్లాడిన దాని మీద మళ్ళీ ఈ సినిమా నటి కృతి సనన్ కూడా కౌంటర్ ఇచ్చారు. ఎక్కడా తను చేసిన తప్పుడు ఒప్పుకోలే. ఆడవాళ్ళ బట్టల మీద కామెంట్ చేయటం ఎప్పుడు ఆపుతారో అన్నట్టుగా మాట్లాడారు. ఆడవాళ్ళ బట్టలు ఏం ధరించాలి అనేది సరే, అదొక టాపిక్. కానీ పండుగల సందర్భంగా, ఆ పండుగల్ని సెలబ్రేట్ చేసే సందర్భంగా సాంప్రదాయాన్ని ఫాలో అయ్యేటప్పుడైనా సాంప్రదాయబద్ధంగా ఉండాలి కదా! అడ్డదిడ్డమైన బట్టలు వేసుకొని రాఖీ కట్టి అది రాఖీ సెలబ్రేషన్ అంటే అది రాఖీ పండగని అవమానిస్తున్నట్టు కదా! హిందువుల మనోభావాల్ని అవమానిస్తున్నట్టు కదా! అన్నా చెల్లెళ్ళ పండుగ అది. దాని విశిష్టతని పక్కన పెడుతున్నట్టు కదా! ఒక సోదరుడు ముందు ఒక సోదరి ఎలాంటి బట్టలతో ఉంటది? మినిమం కామన్ సెన్స్ ఉండాలిగా కృతి సనన్‌కి. చేసింది తప్పు, దాన్ని ఒప్పుకోకుండా బుకాయింపు. మొత్తానికి జరిగిన తప్పుని యాడ్ ఫిల్మ్ తీసిన జీవ ఆభరణాల సంస్థ మాత్రం ఒప్పుకుంది. ఎందుకంటే వాళ్ళకి బిజినెస్ దెబ్బతింటదిగా మరి. వాళ్ళైతే తప్పును ఒప్పుకున్నారు. ఆ యాడ్ ఫిల్మ్‌ని వెనక్కి తీసుకుంటున్నట్టుగా చెప్పారు. ఇంకా రాబోయే కాలంలో అలాంటి యాడ్ ఫిల్మ్ తీయం, ఎవరి మనోభావాలు కించపరచం, మనోభావాలు కించపరిచినందుకు క్షమాపణలు కోరుతున్నాం అని చెప్పారు. కానీ ఇప్పటి వరకు కృతి సనన్ మాత్రం తను చేసిన తప్పును ఒప్పుకోలే. తనెక్కడా క్షమాపణ చెప్పలే. ఆ యాడ్ ఫిల్మ్ మేకర్ మాత్రం క్షమాపణ చెప్పారు. ఇది ఏమనాలిగ అంటే పిచ్చి పెరిగిపోతుంది. వెస్ట్రన్ కల్చర్ మైండ్‌కి ఎక్కి భారతీయత, భారతీయ సాంప్రదాయాలు అనేది అసలు మైండ్‌లో నుంచి పక్కకు పోతున్నాయి. స్వేచ్ఛ అనే పేరుతో విశృంఖలాన్ని అలవాటు చేసుకుంటున్నారు. స్వేచ్ఛతో ఇబ్బంది లేదు. మన దేశంలో ఆడవాళ్ళు చాలా స్వేచ్ఛగా ఉన్నారు బయట దేశాలతో పోలిస్తే. విశృంఖలతోనే ఇబ్బంది. స్వేచ్ఛకి, విశృంఖలతకి తేడా తెలియకపోవటం అత్యంత బాధాకరం.